హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 ఈ వీడియోలో మీరు చూడబోయే విషయాలు మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు. అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో మీ యొక్క ఎగ్జామ్ రాసే విధానం అయితే ఖచ్చితంగా మారుద్ది. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఈ వీడియోలో మాక్ టెస్ట్ల గురించి, ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, మాక్ టెస్ట్ నుండి మనం ఏం నేర్చుకోవాలో డిస్కస్ చేద్దాం. వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే. సో నేను లెవెల్ 4లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి లాస్ట్ 1.5 year బ్యాక్ ఇండియన్ రైల్వేస్ నుండి బయటకు అయితే వచ్చాను. అది మీ అందరికీ తెలిసిందే. సో నేను ఇక్కడ ఈ ఛానల్లో చెప్పేది కేవలం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రమే, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్కి తప్పించి మిగతా వాటి గురించి నేను మీకు న్యాయం చేయలేను డెఫినెట్లీ. సో అందుకే ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటి వరకు కూడా రైల్వే ఎగ్జామ్స్ అని మాత్రమే మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ క్లాసెస్ మీ యొక్క అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతూనే ఉంటాయి, రైట్? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మాక్ టెస్ట్ల గురించి. కనుక కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ ఇది. మీరు వాళ్ళని అడగండి, అన్న మీరు జాబ్ క్రాక్ చేశారు కదా, ఈ విధానం మంచిదేనా అని వాళ్ళే మీకు చెప్తారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అసలైన విద్యార్థి అని. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో చాలామంది ఎంప్లాయీస్ ఉండే ఉంటారు, అలా అని వాళ్ళు తోపులని కాదు. అండ్ కొద్దిమంది అన్ఎంప్లాయ్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు, అలా అని వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని కాదు. ఆ ఎగ్జామ్ రాసిన డే, ఆ ఎగ్జామ్ రాసిన టైం జస్ట్ వాళ్ళది కాదు, ఆ గంటన్నర సమయం వాళ్ళది కాదు. వాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్కి వచ్చాడనుకో, ఆ గ్రూప్ డే ఎగ్జామ్ బిఫోర్ డే ఇంట్లో ఏదో అన్ఫార్చునేట్లీ ఏదో గొడవ అవ్వడమో ఏదో ఇష్యూ అయింది, మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ గంటన్నర వాడు ఫోకస్ చేయలేకపోయాడు, జాబ్ తెచ్చుకోలేదు, బట్ వాడి నాలెడ్జ్ అలానే ఉంది. సో అలాంటి అసలైన విద్యార్థులు పాటించే టెక్నిక్ ఇది. లక్ బేస్ మీద క్రాక్ చేసిన వాళ్ళది కాదు ఇది. క్లియర్? రైట్. సో చూద్దాం ఒకసారి. చూసే ముందు మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా చెప్పినప్పుడు బుక్ గురించి చాలామంది కమెంట్ చేస్తూనే ఉంటారు, బిజినెస్ అది ఇదని. అఫ్ కోర్స్ నేను కూడా బతకాలి కదా, నాకు కూడా కొన్ని మనీ కావాలి కదా. బట్ మీరు ఇక్కడ నుండి ఏం నేర్చుకున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. మీరు నాకు ఇచ్చేదానికంటే నేను మీకు ఎక్కువ ఇస్తున్నానా లేదా అనేది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. బీ పాజిటివ్ మ్యాన్, రైట్? సో లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ నుండి అయినా, లేదా యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా తక్కువకే ఇవ్వడం జరుగుతుంది, రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడాలి. అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఇందులో జస్ట్ 50 రూపీసే ఉంటాయి. 8,000 ప్లస్ బుక్ది, అదేవిధంగా గ్రూప్ డిది. అండ్ పాలిటీ 50 రూపీస్, జీకే 50 రూపీస్, కెమిస్ట్రీ 50 రూపీస్. అండ్ నెక్స్ట్ సోషల్ 6th ఎన్సీఆర్టీ 6th క్లాస్ మాత్రమే పెట్టాను, జస్ట్ 14 రూపీస్. అదేవిధంగా సైన్స్ స్కూల్ బుక్స్ 50 రూపీస్. ఆల్ ప్రిపేర్ చేసింది నేనే స్వయంగా. నేను పని చేస్తే పక్కన ఉన్న అవన్నీ నమ్మను, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసింది మనం, బట్ చెప్పియడం వేరే ఒక గోల్డ్ మెడలిస్ట్ తోటి చెప్పేయడం జరిగింది. కొద్దిగా డౌట్ ఉన్నాయి, నేను మీకు న్యాయం చేయలేనేమో కెమిస్ట్రీలో అని. బట్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ నేనే చెప్పాను, ఎప్పటికీ నేనే చెప్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ గ్రూప్ డి కోర్స్ కనుక చూస్తే 100 రూపీసే ఉంది. మీరు ఇక్కడ పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, నో వరీస్, ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు నచ్చితే ఇంకా మీరు ఇష్టం ఉన్నవి ప్రిపేర్ అవ్వచ్చు, బట్ నాకు టైం ఉన్న టైంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఓకే? అండ్ నెక్స్ట్ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ ఇది, రైల్వే గ్రూప్ డి సైన్స్ 101 షిఫ్ట్స్ల బుక్. దాంతోపాటు 1000 ఇతర సైన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇది యాక్చువల్ ప్రైస్ 295, ఈరోజు మీకు 250కే ఇవ్వడం జరుగుతుంది కొద్దిమందికి. అండ్ ఇక్కడ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి జీపే, ఫోన్పే సెండ్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపండి. ఫుల్ అడ్రస్ కూడా సెండ్ చేయండి. మీ యొక్క బుక్ 10 వర్కింగ్ డేస్ లోపు ఇండియన్ పోస్టల్ ద్వారా పంపివ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ హైదరాబాద్లో ఉంటే అశోక్ నగర్లోని తిరంగా బుక్ హౌస్లో మీకు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి తీసుకోండి.
రైట్, సారీ, కమింగ్ టు ద టాపిక్. మనం పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మాక్ టెస్ట్ల గురించి మాట్లాడుకుంటే, మాక్ టెస్ట్లు ఎక్కడ రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ మాక్ టెస్ట్లు రాయాలి, ఎక్కడ రాయాలంటే ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు మాక్ టెస్ట్లు వివిధ యాప్లలో ఉంటూనే ఉన్నాయి. మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయడం అంటే ఏదో 4 బుక్స్లలో తీసుకొచ్చి అదో క్వశ్చన్ ఇదో క్వశ్చన్ గ్యాదర్ చేసి ఇవ్వడం కాదు. దానికి ఒక టీం ఉంటుంది. వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రీవియస్ పేపర్ని అనలైజ్ చేసి ప్రిపేర్ చేయడమే మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేసే అసలైన పద్ధతి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది. ఇది పర్ ఇయర్ ఐ థింక్ 400 to 500 ఏమో ఉంటుంది. తీసుకోండి, ఎన్నో రూపాయలు ఖర్చులు పెడుతూనే ఉంటారు. ఒక 400 to 500 1 year వ్యాలిడిటీ ఏమో ఉంటుంది. చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మాక్ టెస్ట్లు చాలా మంచిగా నీట్గా రాయండి. ఇది బెస్ట్ యాప్, ఓకేనా? ఎందుకంటే వీళ్ళకి ఒక టీం ఉంటుంది, చాలా ప్రాపర్గా అనలైజ్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంటుంది అది, మీరు ఒకసారి చూడండి, ఓకే? సో మాక్ టెస్ట్లు ఎక్కడ రాయాలి అనేది తెలిసింది, ఓకే? నెక్స్ట్ మాక్ టెస్ట్ నుండి ఏం నేర్చుకోవాలి, ఎలా రాయాలి అనేది చూద్దాం. మనం ఎగ్జామ్లో కనుక చూసినట్లయితే పేపర్ ఒక 100 మార్కుల పేపర్ కదా, గ్రూప్ డి గురించి మాట్లాడదు. ఆ పేపర్ ఓపెన్ చేయగానే మనకి 3 రకాల క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ థింగ్, కరెక్ట్ ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్, అవునా? సరైన జవాబు పెట్టగలిగే ప్రశ్నలు. నెక్స్ట్ వన్, సరైన జవాబు పెట్టలేని ప్రశ్నలు, అంటే మనం కొన్ని ఆన్సర్స్ రాంగ్ కూడా పెడతా ఉంటాం అవి. అండ్ థర్డ్ వన్, అటెంప్టే చేయని ప్రశ్నలు, ఇవి కనిపిస్తాయి. సో కొన్ని క్వశ్చన్స్ ఏదో డిలీట్ చేస్తూ ఉంటారు, అలా అని మళ్ళీ కమెంట్ చేయకండి, అది వేరే. సో ఈ 3 రకాల క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఏదో మాక్ టెస్ట్ రాయడం అంటే రాయడం 50 మార్కులు వచ్చినాయో లేకపోతే 70 మార్క్స్ వచ్చినాయని సంబరపడడం కాదు. దాన్ని రాసే విధానం ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. సో 3 types ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసాం. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? సరైన జవాబు పెట్టగలిగే క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా సరైన జవాబు పెట్టలేని క్వశ్చన్స్, అటెంప్ట్ చేయని క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్, మనం ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. సరైన జవాబు పెట్టగలిగామంటే ఎలా పెట్టగలిగాం, పెట్టలేదు అంటే ఎలా పెట్టలేదు, అటెంప్ట్ చేయలేదంటే ఎందుకు అటెంప్ట్ చేయలేదు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్స్ మనం డిస్కస్ చేద్దాం. సరైన సమాధానం పెట్టగలిగితే, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా అని ఆ క్వశ్చన్ని వదిలేయద్దు ఎప్పుడు కూడా, దాని నుండి నేర్చుకోవాల్సింది ఇదే. ఖచ్చితమైన జవాబు అని తెలిసిపెట్టాం అంటే కాన్ఫిడెంట్గా ఎస్ నాకు ఈ ఆన్సర్ వచ్చు అని పెట్టగలిగినవా. అలా కాన్ఫిడెంట్గా నువ్వు ఆన్సర్ పెట్టగలిగితే దట్స్ వెరీ గుడ్, వెరీ ఫైన్, అసలు మంచిది. కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టినప్పుడు నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, టైం ఎంత తీసుకున్నావు, దానికి టైం ఎంత తీసుకున్నావు అనేది తెలుసుకోవాలి. ఆన్సర్ కరెక్టే పెట్టావు, కాన్ఫిడెంట్గానే చేసావు, బట్ 2 minutes చేయడం అనేది కరెక్టా? అది మేబీ 1 minute చేసే క్వశ్చన్ అనుకో, నువ్వు 2 minutes చేయడం కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కరెక్ట్ ఆన్సర్ పెట్టినప్పుడు టైం ఎంత తీసుకున్నావు, సఫిషియెంట్ టైంలోనే చేసావా అంటే ఓకే దానికి అంత టైం పెట్టవచ్చు అనే అంత టైంలోనే చేయగలిగావా, లేదు ఎక్కువ టైం తీసుకొని ఆన్సర్ పెట్టగలిగావా. ఒకవేళ నువ్వు ఎక్కువ టైం తీసుకోగలిగితే దాన్ని తక్కువ టైంలోకి చేసే కెపాసిటీ నువ్వు తెచ్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగితే ఎంత టైంలో పెట్టావు అనేది చెక్ చేసుకోవాలి. తక్కువ టైంలోనే పెడితే గుడ్, వదిలేసేయండి. ఎక్కువ టైం తీసుకుంటే దాన్ని తక్కువ టైంలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 50% నమ్మకంతో పెట్టినావా అంటే మేబీ ఆప్షన్ ఏనా బీనా ఇలాంటి గెసెస్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ పెట్టగలుగుతాం. అంటే ఎరేజింగ్ బేస్ మీద ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, మేబీ ఆప్షన్ సి ఆర్ డి అనే కాన్ఫిడెంట్ ఉంటుంది, సి ఆర్ డి అనే కాన్ఫిడెంట్. ఆ విధంగా గెస్ చేసి పెట్టావా. గెస్ చేసి పెడితే ఎందుకు నువ్వు కాన్ఫిడెంట్గా పెట్టలేకపోయావు అనేది తెలుసుకోవాలి. అంటే నువ్వు అది చదవలేదా, లేకపోతే చదివింది సగమే గుర్తుండే ఆ విధంగా 50-50 చాయిస్కి వచ్చావు అనే క్లారిటీ తెచ్చుకోవాలి. కొద్దిమంది గెస్ చేసి పెడతా ఉంటారు, రాళ్ళు వేస్తారు కదా, ఈ లక్కీ బ్యాచ్ల జాబులు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. గెస్ చేసి పెట్టావా, గెస్ చేసి పెట్టి ఇక్కడ సంకలు గుద్దుకోవడానికి ఏమీ లేదు. గెస్ చేసి పెడితే నువ్వు ఆ టాపిక్ ఎందుకు చదవలేకపోయావు, అసలు టచ్ చేయలేదా,
లేకపోతే నువ్వు మర్చిపోయావా, ఇలాంటివన్నీ కూడా నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టినప్పుడు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటివి, కరెక్ట్ ఆన్సర్ పెట్టనివి, సరైన సమాధానం పెట్టకపోతే. ఇక పెట్టలేదు కదా అని వదిలేదు, జవాబు తెలియక పెట్టావు సరైన సమాధానం పెట్టకపోతే, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టితే అన్నట్టు దీని అర్థం. అంటే ఆన్సరే నీకు తెలియదు, ఏదో గెస్ చేసి పెట్టడమో ఎట్లాంటిది ఏదో ఒక తప్పు చేసి పెట్టినవా. జవాబు తెలియక పెట్టావా, తెలియక ఏదో ఒకటి పెడితే ఏమవుతుంది, రాంగ్ అయిందనుకో, ఆ విధంగా పెట్టావా. లేకపోతే 50% నమ్మకంతో పెట్టావా. మనం ఎంతసేపు డిస్కస్ చేసాంగా, మేబీ ఆప్షన్ ఏనా బీనా అన్నప్పుడు యాక్చువల్ ఆన్సర్ బి అనుకో, నువ్వు పెట్టేది ఏ, ఆ విధంగా 50% నమ్మకంతో పెట్టినావా. అండ్ నెక్స్ట్ వన్, జవాబు తెలిసి కూడా తప్పు పెట్టావా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో నువ్వు చాలా గట్టి క్వశ్చన్ చేసుకోవాలి. జవాబు తెలిసి కూడా తప్పు పెట్టావు, తెలియక తప్పు చేసావు అనుకో ఓకే, ఏదో 50-50 నమ్మకంలో తప్పు పెట్టినావు అనుకో ఓకే, బట్ తెలిసి కూడా తప్పు చేస్తే అది చాలా తప్పు. సో అలాంటప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, తెలిసి ఎందుకు తప్పు పెట్టావు. కన్ఫ్యూజన్లో తప్పు పెట్టినావా, ఏ అనే దగ్గర అంటే A+B అనుకునే దగ్గర A-B అనుకున్నావా, లేక ఇంకేదన్నా ఇలాంటి తెలిసి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యా. తెలిసి కూడా తప్పు పెట్టావంటే ఏంటిది, కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే ఆ పర్టికులర్ క్వశ్చన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకోలా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టడము జరిగితేనే కదా తప్పు అయ్యేది. సో ఇలాంటి 3 సిచ్యువేషన్స్లో కూడా నువ్వు ఆలోచించుకోవాల్సింది. ఫస్ట్ వన్, సెకండ్ వన్లో ఆ టాపిక్ నువ్వు ఎందుకు క్లియర్గా చదవలేకపోయావు, ఆ టాపిక్ కొత్తగా వచ్చిందా, లేదా రెగ్యులర్గా వచ్చే టాపికే కానీ నువ్వు నెగ్లెక్ట్ చేసావా. ఒకవేళ తెలిసి తప్పు పెడితే ఎందుకు తప్పు చేసామనేది చాలా చాలా గట్టిగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్, థర్డ్, అసలు అటెంప్ట్ చేయని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు కూడా మనకి కనిపిస్తాయి. అటెంప్ట్ చేయకపోతే ఏ విధంగా అటెంప్ట్ చేయమండి, జవాబు తెలియదు కనుక అటెంప్ట్ చేయలేదు, ఆన్సర్ తెలియదు, ఎస్ అటెంప్ట్ చేయలేదు. ఎందుకు తెలియదు ఆన్సర్, నువ్వు చదవలేదా, నువ్వు చదవని టాపికా, లేకపోతే చదివిన టాపిక్ అయినప్పటికీ నువ్వు మర్చిపోయినావా పర్టికులర్ క్వశ్చన్. సో ఇలాంటి రీజన్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, జవాబు తెలిసి కూడా అటెంప్ట్ చేయలేదు. ఇక్కడ మెయిన్గా రీజన్ చెప్పేది ఏంటంటే టైం సరిపోలేదు. ఈ టాపిక్ జవాబు తెలిసి కూడా నువ్వు అటెంప్ట్ చేయలేదు అని అంటే ఏంటిది, చాలామంది నాకు టైం సరిపోలేదు, నాకు ఈజీ క్వశ్చన్స్ అన్నీ లాస్ట్కి వచ్చినాయి, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్సే చెప్తూ ఉంటారు, అవునా. రైట్. కారణం తెలుసుకోవాలి. టైం ఎందుకు సరిపోదు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా. రైల్వే పేపర్ ప్రిపేర్ చేసేటోళ్ళు ఎవరైనా మీకు శత్రువులా. 1.5 గంట టైం ఇస్తాడు, 100 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 100 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్స్ మనకి జస్ట్ థియరీ మెథడ్లోనే, అంటే సింగిల్ లైన్ పైన క్వశ్చన్ కింద ఆన్సర్స్ పెట్టడం, మనకి అరిథమెటిక్ రీజనింగ్గా సొల్యూషన్ చేయడం కదా ప్రాబ్లమెటిక్గా. మిగిలినవి 45 క్వశ్చన్స్, ఇవి 55 గ్రూప్ డి గురించి డిస్కస్ చేస్తే. వాళ్ళు ఏం శత్రువులు కాదు కదా. 1.5 గంటలో చేసే, అంటే ఒక 4-5 గంటలలో చేసే పేపర్ను మిమ్మల్ని 1.5 గంటలోనే చేయమన్నారు కదా. ఓకే. సో మనకి మెయిన్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే టైం సరిపోతుంది ఎగ్జామ్కి. అలా అని దానికి ట్రిక్కులు నేర్చుకోవాలి, లేకపోతే 50,000 కట్టో లేకపోతే ఒక 20,000 ఫీజు కట్టి మంచి మంచి మోటివేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి, అక్కడనే ట్రిక్కులు నేర్పుతారు. ఈ భూప్రపంచంలో మేము తప్ప ట్రిక్కులు ఎవ్వడు నేర్పడు, ట్రిక్కులతోటే మీరు జాబులు కొడతారు, అట్లయితేనే మీకు టైం వస్తుంది అని మీరు ఇంకా స్టిల్ బిలీవ్ చేస్తే అది ఎవరు మార్చలేరు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని ఎవరు మార్చలేరు. సారీ ఫర్ దిస్, బట్ ట్రూత్ ఇదే. ఓకేనా. టైం సరిపోతుంది, దాన్ని చేసే విధంగా చేస్తే. ట్రిక్స్ ఇప్పుడు పర్టికులర్గా మన హైదరాబాద్లో 30,000 40,000 ఫీజులు కట్టే ఇన్స్టిట్యూషన్ ఉన్న ట్రిక్స్ పేపర్ చేసేటో నీకు తెలుస్తుందా. పలానా ఇన్స్టిట్యూషన్ వాడు ఈ క్వశ్చన్ 5 సెకండ్స్లోనే చేస్తుండే కదా, ఈ క్వశ్చన్ మనం ఇద్దామని మనకి ఏమైనా ఐడియా ఉందా, ఉండదు కదా. నార్మల్ మెథడ్లో చూసుకుంటారు, ఏ విధంగా చేయగలుగుతున్నారు, ఏ విధంగా చేయలేదు అని. అఫ్కోర్స్ ఎస్, 100 క్వశ్చన్లో 5-6 క్వశ్చన్ టఫ్ అనిపిస్తాయి, అవి కొద్దిగా వాటికి ట్రిక్స్ ఏమైనా అవసరం ఉండొచ్చు. బట్ నీకేం 99 మార్కులు కాదు కదా జాబ్ కావాల్సింది. ఎప్పుడైనా ఆలోచించిలా ఇవి. సో టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. చాలా హ్యాపీ నేను ఈ విషయంలో, ఎందుకంటే ఈ మెథడ్ ఫాలో అయ్యాక చాలామంది నాకు మెసేజ్ చేశారు, అన్న మీరు చెప్పిన మెథడ్ నేను ఫాలో అయ్యాను, నాకు టైం మిగిలింది అన్న 10 minutes, ఇంతవరకు నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను కానీ ఎప్పుడు టైం మిగలలే అని.
చెప్తాను చూడండి. ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అంటే మనకి పేపర్లో 3 రకాల క్వశ్చన్స్ కనిపిస్తాయి సేమ్ అక్కర్లానే. 50 సెకండ్లలోపు చేయగలిగే ప్రశ్నలు మొదట చేయాలి. అండ్ ఇప్పుడు సపోజ్ భారత రాష్ట్రపతి ఎవరు, లేకపోతే ఐపీఎల్లో విజేత ఎవరు, ఒలింపిక్స్ గురించి ఇట్లా మనకి ఈ 45 క్వశ్చన్స్ ఉన్నాయిగా, అందులో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఓ మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ ఉందా, ఈజీగా చేయలేమా? ఇలాంటి క్వశ్చన్ కొన్ని 50 to 90 సెకండ్స్ లోపు చేసే ప్రశ్నలు రెండవసారి చేయాలి. థర్డ్ వన్ లాస్ట్కి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు చేయాలి. ఎలా అనేది మీకు నేను క్లారిటీ ఇస్తాను, చూడండి వీడియో లాస్ట్కి. ఇవన్నీ అంటే మన ఫస్ట్ 3 కేటగిరీస్ క్వశ్చన్ చేశాక స్టిల్ మనకు టైం ఉంటే, మనకు తెలియదనే ప్రశ్నలు ఉంటాయి కదా, అన్ని ప్రశ్నలు మీరు చేయగలిగిన తర్వాత ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి చేయండి. ఫస్ట్ మనకి క్వశ్చన్ చూడగానే మనం ఏమని చెప్పుకున్నాం, కాన్ఫిడెంట్గా చేయగలిగే ప్రశ్నలు. సెకండ్ వన్ కొద్దిగా ఓకే ఓకే అనే ప్రశ్నలు. తర్వాత అటెంప్ట్ చేయలేని ప్రశ్నలు. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు చూసినట్లయితే మీరు ఫస్ట్ థింగ్ పోగానే ఓ రఫ్ పేపర్లో ఒక బాక్స్ లాగా కొట్టుకోండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ సపోజ్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ ఉంటే ఇది ప్రిపేర్ అవ్వండి, అప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసావు, జస్ట్ ఒలింపిక్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ చదవగానే నీకేం అర్థమవుతుంది, ఆన్సర్ వస్తే పెడతావు, లేకపోతే పెట్టవు. సింపుల్, అంతేనా? ఆన్సర్ వచ్చిందనుకో పెట్టేసి అయిపోయింది. ఆ పర్టిక్యులర్ క్వశ్చన్కి ఆన్సర్ నీకు తెలియదు అనుకో, ఇప్పుడు సపోజ్ జింబాబ్వేలో సో అండ్ సో పర్సన్ ఇటీవల మరణించాడు, ఆయన పేరు ఎవరు అన్నారు అనుకోండి. ఆ క్వశ్చన్ అస్సలు నీకు ఐడియానే లేదు, అసలు నీ మైండ్లో కాదు కదా, నువ్వు ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తులేదు. అంటే ఆ క్వశ్చన్ నీకు రాదు. ఆ క్వశ్చన్ చదివావు, ఒక 10 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోయింది, అవునా? 10 సెకండ్స్లో క్వశ్చన్ అయిపోయింది. ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని నువ్వు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, రాదు అని తెలిసిన ప్రశ్నను ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు. ఒకసారి చదవాలి. రాదు అనే కాన్ఫిడెంట్ వచ్చిందనుకో, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సరే తెలియదు అనే కాన్ఫిడెంట్ వస్తే ఎట్టి పరిస్థితిలో ఆ క్వశ్చన్ చదవద్దు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 100 క్వశ్చన్లు కదా అండి. ఈ 100 క్వశ్చన్లలో సపోజ్గా మనకి 10 క్వశ్చన్లు రావనుకుందాం. 10 క్వశ్చన్స్కి రావు. ఈ 10 క్వశ్చన్స్ చదవడానికి ఎంత టైం పడుతుంది అంటే జనరల్గా 20 సెకండ్లు వేసుకుందాం, 30 సెకండ్లు వేసుకుందాం. 30 × 10 300 అంటే 5 minutes మెయిన్. అంటే మనకి ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 95 క్వశ్చన్స్. టైం ఎంత, గంటన్నర అంటే 85 minutes. ఇది ప్రాపర్గా. సరే ఇంకొక సైన్కి దానికి దీనికి ఒక 2 minutes పైన 83 minutes. 95 క్వశ్చన్స్ 83 minutes ఉంది. అంటే యావరేజ్గా దగ్గర 1 minute ఉంది. కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒలింపిక్స్ క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ చదివినాం, ఆన్సర్ పెట్టినాం, 1 minute టైం పట్టదు. అక్కడ 1 minute అస్సలు పట్టదు. జస్ట్ 30 seconds 40 seconds లోపే కొట్టేయచ్చు. అలా మనం చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమైంది, ఆన్సర్ క్లారిటీగా వచ్చింది, వితిన్ 30-40 సెకండ్స్లో పెట్టేసావు, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ నీకు అస్సలే రాదు, వదిలేసే, చదివినావు, సెకండ్ క్వశ్చన్ అస్సలే రాదు, వదిలేసే. థర్డ్ క్వశ్చన్ చదివినావు, బట్ నీకు అర్థమైంది ఏంటి అంటే, నీకు వస్తుంది బట్ టైం తీసుకుంటావు, మోర్ దాన్ 1 minute లేదా 50 seconds కంటే ఎక్కువ టైం. ఆ విధంగా టైం తీసుకుంటావు, నీ క్లారిటీ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ చేయకూడదు, ఈ పేపర్ మీద రాసుకో. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలిగినావు, చేసినావు, వెంటనే అయిపోయింది, బిలో 50 seconds అట్లా. ఫిఫ్త్ క్వశ్చన్ అస్సలే రాదు, వదిలేసి. సిక్స్త్ క్వశ్చన్ వస్తుంది బట్ టైం తీసుకుంటావు. ఈ విధంగా రాయి. ఈ విధంగా ఈ పేపర్లో ఏం చేయాలి అంటే, టైం తీసుకుంటావు అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఈ పేపర్ మీద రాసుకోవాలి. ఈ విధంగా మొదటి 45 to 50 minutesలో నువ్వు ఖచ్చితంగా 100 క్వశ్చన్స్ చదువుతావు. అందులో ఈజీగా 40 to 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు. నీకు వస్తే డ్యామ్ షూర్గా చేయగలిగితే నువ్వు చేయగలుగుతావు ఈజీగా. ఎందుకంటే మీకు ఇందులో 45 క్వశ్చన్స్ థియరీ బేస్డ్ ఉంటాయి. మనకేం ప్రతి అరిథమెటిక్ క్వశ్చన్, ప్రతి రీజనింగ్ క్వశ్చన్ 1 minute ఏమి ఇవ్వడు.
కొన్ని క్వశ్చన్స్ 30-40 సెకండ్స్లోనే వస్తాయి. ఈ 30-40 సెకండ్స్ అంతా కూడా మనం అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మళ్ళీ, అంటే మిగిలిన వాటికి టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ పీరియడ్లో ఏమైంది, ఏమేమి ఎలిమినేట్ అయింది అనేది చూద్దాం ఒకసారి. ఈజీగా చేసే క్వశ్చన్స్ అన్నీ చేసావు, అండ్ రాని క్వశ్చన్స్ను చదివినవు వదిలేసినావు, అంటే మళ్ళీ ఆ క్వశ్చన్ చదవవు నువ్వు. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే, నువ్వు మళ్ళీ సెకండ్ ఓపెన్ చేయొద్దు. చాలామంది చేసే పొరపాటు ఇది, సెకండ్ ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే నీకు రాదు రా, అది 100 సార్లు చదివినా అది రాదు నీకు, మళ్ళీ ఎందుకు చదవడం, టైం వేస్ట్. డైరెక్ట్ థర్డ్ క్వశ్చన్ క్లిక్ చేయాలి, థర్డ్ క్వశ్చన్ చేయాలా. ఇక్కడ టైం తీసుకునే క్వశ్చన్స్ అన్నాం కదా, 1 to 1.5 minutes వేసుకుందాం, 1 to 1.5 minutes వేసుకుందాం. సో ఇక్కడ ఈ విధంగా నువ్వు ఈ క్లియర్గా చేయాలి, అంటే టైం తీసుకునే క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకొక మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక 25 నిమిషాల్లో ఈజీగా 20 క్వశ్చన్స్ అయినా చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడికే నీకు 40 to 50 క్వశ్చన్స్ అని, ఇడో 20 క్వశ్చన్స్, 75 క్వశ్చన్స్ వరకు అయినాయి. స్టిల్ నీకు ఇంకొక 15 minutes టైం ఉంది. నీకు అప్పటికి ఏం చేయాలి అంటే, ఈ పేపర్లో రాసిన క్వశ్చన్స్లలో కొన్ని మనల్ని తికమక పెట్టేవి, కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయిగా, ఎక్కువ టైం తీసుకునేవి, అవి నువ్వు 15 minutesలో చేసుకోవచ్చు. టైం ఉన్నాక ఈ రాని క్వశ్చన్స్ గురించి ఆలోచించవచ్చు. నువ్వు ఇలా చేయగలిగితే మీరు రేపటి నుండి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి ఒక 1 week ఫాలో అయ్యి మీ మాక్ టెస్ట్ల డిఫరెన్స్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి, నేను చదువుతాను ఒకసారి. సో మెయిన్గా చేసే పొరపాటు ఏంటి అంటే, మనం ఇక్కడనే చూద్దాం, ఇందులోనే ఎగ్జామ్ రాసే విధానం ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 times పేపర్ ఈజీగా చదవచ్చా అండి. అండ్ నెక్స్ట్ వన్, రాదు అని తెలిసిన ప్రశ్నని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఒకసారి చదవద్దు. రాదు అని తెలిసిన ప్రశ్న మళ్ళీ చదవడం అనేది బుల్షిట్. అండ్ సెకండ్ వన్, పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఒకసారి చేసావంటే, కాన్ఫిడెంట్గా నేను చెప్పేది, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగినావు, చేసావు, దాన్ని మళ్ళీ ఎప్పుడు రీచెక్ చేయకండి. చాలామంది చేసే పొరపాటు ఇదే, అంటే మనకి సెల్ఫ్ ఉత్సాహం మరి ఇంకేదో కానీ, అంటే అతి భయం అని కూడా చెప్పవచ్చు. అంటే వాడు స్టెప్ క్లియర్గా రాస్తాడు, మంచిగా నీట్గా ఆన్సర్ వస్తుంది, పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా అది. బట్ వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఒకసారి ఏమైనా తప్పు చేశానా, ఎక్కడైనా ప్లస్ అయ్యి మైనస్ అయ్యానా, లేదా థియరీ క్వశ్చన్లో నేను క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేదా అని రీచెక్ చేస్తూ ఉంటాడు. అంటే క్వశ్చన్ని మల్టిపుల్ టైం చదవడం, ఆ సొల్యూషన్ని మల్టిపుల్ టైము చెక్ చేయడం అనేది దీనంత పనికిమాలిన పని ఇంకోటి లేదు. నువ్వు ఫస్ట్ చేసేటప్పుడు 10 సెకండ్లు ఎక్కువైనా పర్లేదు, కాన్ఫిడెంట్గా స్లోగా చేసే అయిపోద్ది. ఎప్పుడు కూడా క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా చదవకండి, చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవకుండా చేయండి. ఒకసారి నువ్వు ఆన్సర్ పెట్టావంటే మళ్ళీ క్వశ్చన్ను చదవడం, ఆ సొల్యూషన్ని రీచెక్ చేయడం అనేది చేయకండి. ఈ రెండు చేయొద్దు. ఏది రాదు అని తెలిసిన ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ టైం చదవకండి, అండ్ సెకండ్ వన్ ఆన్సర్ని రీచెక్ చేయకండి, రెండు చేయకండి. అండ్ ఫైనల్గా నేను మళ్ళీ ఒకటే చెప్తా ఉంటా. సో మనం ఎంత ఇప్పుడే ఫస్టే చెప్పాను కదా, మీరు ఎన్ని ఇయర్స్ చదివినా ఆ 1.5 సమయం మీరు ఫోకస్ చేయలేకపోతే జాబ్ అనేది రాదు. నువ్వు ఎంత తోపైనా అరిథమెటిక్ బుక్ని ఆట ఆడుకున్నా, ఫిజిక్స్ని చెడు కూడా ఆడినా కానీ ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 1.5 నువ్వు ఫోకస్ చేయలేకపోతే జాబ్ అనేది రాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికీ చెప్పేది, 28 years తర్వాత మీరు ఇంకా అదే లైబ్రరీలో మసగకండి. 28 years తర్వాత ఏదైనా జాబ్ చేసుకోండి, మ్యారేజ్ చేసుకోండి, స్టిల్ నీకు ఇంకా అప్పటికి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద మోజు ఉంటే ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, అంతేగాని 4 గోడల మధ్య నలగకండి. అంత ఏముండదండి. మనకి ఎక్కడ చేసినా డబ్బులే వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో డబ్బులే వస్తాయి, ఓ బిజినెస్ పెట్టుకున్నా డబ్బులే వస్తాయి, గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేసినా డబ్బులే వస్తాయి. బట్ మిమ్మల్ని మీరు ఏదో కాంపౌండ్ వాళ్ళు బంధించుకున్నట్టు బంధించుకోకండి. ఏముండదు. ఓకేనా? దీనికంటే బెటర్ ఫ్యూచర్ కూడా బయట ఉంటుంది. ఆఫ్టర్ 28 years డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకోండి, మంచి ఫ్యామిలీ లీడ్ చేస్తూ జాబ్ చేస్తూ, స్టిల్ నీకు ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ మీద మోజు ఉంటే ప్రిపేర్ అవ్వు జాబ్ చేస్తున్నాయి. అంతేగాని నేను 35 వచ్చినా 33 వచ్చినా ఇంకా అదే చిక్కడపల్లి లైబ్రరీలో ప్రిపేర్ అవుతా అంటే ఉన్న జుట్టు పోతుంది, పొట్టు వస్తుంది, బట్ట వస్తుంది, 35 ఏళ్ళకు జాబ్ వస్తుంది కానీ మిగిలినవి ఏం రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మాక్ టెస్ట్లు రాసే విధానం. ఒకరోజు మీకు రైల్వే ఎగ్జామ్ ఏ విధంగా అనేది కూడా నేను క్లియర్గా మంచిగా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో బట్ మన ఫోకస్ ఈ వీడియోలో మాక్ టెస్ట్లే కనుక మాక్ టెస్ట్ నుండి ఏ విధంగా రాసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.